రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష కార్యక్రమంలో భాగంగా పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో సమ్మర్ క్యాంప్ నిర్వహించి 15 రోజుల్లో విద్యార్థులకు 4 అంశాలపై తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్నం భూపాల్ తెలిపారు. ప్రభుత్వం కూడా ఇలాంటి సమ్మర్ క్యాంపులను ప్రతి సంవత్సరం నిర్వహించి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సమ్మర్ క్యాంపులో భాగంగా విద్యార్థులకు క్యారమ్, చెస్, షటిల్, టేబుల్ టెన్నిస్ మొదలైన గేమ్స్ను ఉపాధ్యాయులతో కలిసి ఆడించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు పట్నం భూపాల్ మాట్లాడుతూ తమ పాఠశాలలో 15 రోజుల సమ్మర్ క్యాంపులో భాగంగా 4 అంశాలపై విద్యార్థులకు శిక్షణను ఇవ్వడం జరుగుతుందన్నారు. పాఠశాలల్లో ఇండోర్ గేమ్స్, రోబోటిక్, కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ సైన్స్, డ్రాయింగ్ సంబంధించి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇండోర్ గేమ్స్లో టేబుల్ టెన్నిస్, క్యారమ్, చెస్ వంటి గేమ్స్ను ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. వేసవికాలం ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సమ్మర్ క్యాంపులో భాగంగా పాఠశాలకు విచ్చేసే విద్యార్థులకు అల్పాహారంతో పాటు మంచినీటి వసతులను కల్పించడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి కూడా ఈ సమ్మర్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జెడ్పీహెచ్ఎస్ దుబ్బాక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్నం భూపాల్ మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పిఎంశ్రీ పాఠశాలలలో సమ్మర్ క్యాంపు నిర్వహించి 15 రోజులలో వారిని 4 అంశాల మీద తర్ఫీదు ఇవ్వాలనేటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. అనేక అంశాలు ఇచ్చినప్పటికీ మన పాఠశాలలో మరి ఇండోర్ గేమ్స్, కంప్యూటర్ సైన్స్, రోబోటిక్, అలానే సంబంధించినటువంటి కంప్యూటర్ సైన్స్, డ్రాయింగ్ సంబంధించిన అంశాలను తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ప్రతిరోజు మరి వేసవి తాండవిస్తున్నప్పటికీ పిల్లలు రోజు అటెండ్ అవుతూ ఇండోర్ గేమ్స్లలో క్యారము, టేబుల్ టెన్నిస్, చెస్ పైన తర్ఫీదు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి పిల్లలు చక్కగా పాల్గొని ఇండోర్ గేమ్స్, క్యారమ్ యాక్టివిటీస్ చేయడంతో వాళ్ళకు మానసిక ప్రశాంతతో పాటు శారీరక శ్రమ, ఆరోగ్యము, మరి ఎండ తీవ్రత నుంచి కూడా పాఠశాలలో రక్షణ విధానాలను ఏర్పాటు చేసినాం. 12వ రోజు పూర్తి చేయడం జరిగింది. మరి పిల్లలు కొంత తర్ఫీదు నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇన్ని రోజులు మేము అకాడమిక్ సైడ్ చూసాము. స్పోర్ట్స్కి ఒక్కొక్క పీరియడ్ ఉండే మరి గంట సేపు ప్రతిరోజు నేర్వడం వలన వారు క్యారమ్స్ పైన, చెస్ పైన, టేబుల్ టెన్నిస్ పైన మక్కువను పెంచుకోవడానికే కాకుండా మరి ప్రైమరీగా వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కూడా నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఎండాకాలంలో మరి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పాఠశాల పక్షాన కోరుతా ఉంది. చీఫ్ సెక్రటరీ సిద్దిపేట ఈరోజు పిఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ దుబ్బాక స్కూల్ను విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ చెస్, క్యారము, టేబుల్ టెన్నిస్ పిల్లలు మంచిగా యాక్టివిటీని ఎంజాయ్ చేస్తూ మంచి నైపుణ్యాన్ని సాధిస్తున్నారు. వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి ఇదే విధంగా ఈ క్యాంపులను నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. ఈ క్యాంపులతో పిల్లల్లో మంచి పట్టుదల, నైపుణ్యము మరియు క్రమశిక్షణ అనేది అలవడుతుంది. ఇట్లాంటి క్యాంపులు నిర్వహిస్తే పిల్లలకు కూడా ఆడుకోవాలి, ఆటల మీద చదువుతో పాటు ఆటలను కూడా ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు మున్ముందు మంచి భవిష్యత్తు ఉంది. ఇలాంటి పిల్లలు కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాను.